ఇవాళ నాతో పాటు మనందరితో పాటు నలుగురు తెలంగాణ బిడ్డలు నా ఎమ్మడ వచ్చింది ఇప్పుడు హైదరాబాద్ నుంచి. నిన్న మొన్న కొంతమంది ఢిల్లీ బోకర్గాళ్ళు మన తెలంగాణ ఆత్మ గౌరవాన్ని పొందామని మీకు 100 కోట్ల రూపాయలు ఇస్తాం, మీరు పార్టీ ఇచ్చిపెట్టి రమ్మంటే వాళ్ళని ఎడమకాలు చెప్పుతోని కొట్టి రాజకీయం అంటే అమ్ముడు పోవడం కాదురా, మేము అంగట్లో సరుకులం కాదు, మేము తెలంగాణ బిడ్డలమని తెలంగాణ ఆత్మ గౌరవ బావుటాను హిమాలయ పర్వతం అంత ఎత్తినటువంటి మన తెలంగాణ బిడ్డలు నలుగురు ఎమ్మెల్యేలు నాతో వచ్చింది. బాగా కొట్టాలి చప్పట్లు. మిత్రుడు తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి గారు, వారి వెంట మన నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే దళిత బిడ్డ మిత్రుడు గువ్వల బాలరాజు గారు, మన కొల్లాపూర్ ఎమ్మెల్యే హర్షవర్ధన్ రెడ్డి గారు, అదేవిధంగా కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గం గిరిజన బిడ్డ పినపాక ఎమ్మెల్యే గారు గౌరవనీయులు రేగా కాంతారావు గారు. ఇటువంటి వాళ్ళు కావాలి రాజకీయాలు. వీళ్ళే కదా కావాల్సింది, జాతి గౌరవాన్ని దేశ గౌరవాన్ని అంగట్లో పశువులాగా అమ్ముడుపోకుండా 100 కోట్ల రూపాయలు ఇస్తామంటే కూడా గడ్డి పోతుతో సమానంగా ఎగిరి కొట్టేసి తెలంగాణ కాపాడిన బిడ్డలు ఒకసారి దయచేసి మీరు అందరూ వారు గట్టిగా స్వాగతం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు చెలరేగుతున్నది? ఈ 100 కోట్ల రూపాయల అక్రమ ధనం తెచ్చి శాసనసభ్యులను, పార్లమెంట్ సభ్యులను, ఇతర వాళ్లను సంతలో పశువులాగా కొని ప్రభుత్వాలు కూలగొట్టేటువంటి అరాచక వ్యవస్థ. ఇది మంచిదా? నేను అడుగుతా ఉన్న నరేంద్ర మోడీ గారు, ఏం కావాలి నీకు? ఇంకా ఈ దేశంలో ప్రధానమంత్రి పదవి మించిన పదవి లేదు కదా, ఒకసారి కాదు నీకు 2 సార్లు అవకాశం వచ్చింది కదా. ఎందుకు ఈ కిరాతకం? ఎందుకు ఈ దుర్మార్గం? ఎందుకు ఈ అరాచకం? ఇది దేనికోసం, ఏ దేశం కోసం మంచిది, సమాజానికి ఏ రకంగా మంచిది? మీరు ప్రజలకు సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. ఎందుకు ప్రోత్సహిస్తా ఉన్నారు ఇటువంటిది? ఇవాళ నరేంద్ర మోదీ గారి అండదండలు లేకుండానే ఆర్ఎస్ఎస్ లో ప్రముఖ పాత్ర వహించే వ్యక్తులు హైదరాబాద్కు వచ్చి ఇప్పుడు చెంచల్ జైల్లో ఉన్నారు. దుర్మార్గమైన పనిచేసి ఎట్లా వచ్చిండ్రు? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిండ్రు? వాళ్ళు ఆఫర్ చేసిన ఈ 100 కోట్ల రూపాయల ధనం ఎవరిచ్చిండ్రు? ఎక్కడి నుంచి వచ్చింది? ఇగో ఎంక్వైరీ జరగాలి దీని మీద. దీని వెనుక ఎవరున్నారో వాళ్ళు ఒక్క క్షణం కూడా పదవిలో ఉండడానికి అర్హులు గారు. ఇంత అరాచకం జరుగుతుంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో మనం మౌనం పాటిద్దామా? దయచేసి ఆలోచించమని నేను కోరుతా ఉన్నా. మనం మౌనంగా ఉంటే ఆ మౌనమే మనకు శాపం అవుతుందని నేను మీకు మనవి చేస్తా ఉన్నా. ఇవి చూస్తూ ప్రేక్షకుల్లాగా ఇదేదో మనవి కాదు అని అనుకునే సందర్భం కాదు. ప్రతి పౌరుడు, ప్రతి యువకుడు, ప్రతి విద్యావంతుడు చాలా తీవ్రంగా తీసుకోవాల్సిన సందర్భం. దయచేసి మునుగోడులో ఉన్న మేధావి వర్గం, విద్యార్థికులు, కవులు, కళాకారులు, రచయితలు, మా అన్నదమ్ములు, మా అక్క చెల్లెలు మనసు పెట్టి ఆలోచించాలి. నేను చెప్పిన మాట నిజమా కాదా మీ ఊరికి పోయిన తర్వాత మీరు చర్చ చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దయచేసి ఇప్పుడు కానీ ఓటేసేటప్పుడు దేనికో ఆశపడి ఎవడో చెప్పిండని ఇంకా ఇంకో రకంగా ఏదో మాయపరిస్తే ఆ మాయ మాటలకు లొంగిపోయి ఓట్లేస్తే మంచి జరగదు. మనం పండ్లు తినాలంటే ముండ్ల చెట్లు పెడితే పండ్లు రావు, పండ్ల చెట్లు పెడితేనే పండ్లు వస్తాయి. చెట్టు పెట్టేటప్పుడే జాగ్రత్తగా పెట్టాలి, ఓటు వేసేటప్పుడే జాగ్రత్తగా వేయాలి. గాడిదలకు గడ్డేసి ఆవులకు పాలు పెడితే పాలు రావు. వస్తాయా? రావు కదా. మరి గడ్డి వేసేటప్పుడే గాడికి వేస్తున్నామా, ఆవుకి వేస్తున్నామా చూసి వేయాలి. దయచేసి ఆలోచించేయాలి. యుద్ధం చేయాలి. పైన పడారం లోన లోటారం, డంబాచారం మాట్లాడితే విశ్వగురు,
విశ్వగురువా విషగురువా? నరకుడు నరితే ఈ నుంచి అందాక అరాతక కిరాతక రాజకీయాలు చేసుకుంటూ రాష్ట్ర ప్రభుత్వాలను కూలగొట్టుకుంటూ రాజకీయాలను అస్థిరపరుస్తూ సమాజాన్ని అతలాకుతలం చేస్తున్న దుర్మార్గమైన మతోన్మాద బీజేపీ బుద్ధి చెప్పాలి. తెలంగాణ ఇది చైతన్యవంతమైన గడ్డ. దయచేసి ఆలోచన చేయాలి. ఊరికే గారికి ఏది ఓటు. డాలర్కు వ్యతిరేకంగా రూపాయి చూస్తే 82 రూపాయలా? నేపాల్ కరెన్సీ కన్నా, పాకిస్తాన్ కరెన్సీ కన్నా, బంగ్లాదేశ్ కరెన్సీ కన్నా అధ్వానం ఉంటుందా? ఇండియా ఆఖరి రాజ్యాంగం మారుతుందా? ఇన్ని అపారమైన ప్రకృతి వనరులు సంపద ఉన్న ఈ దేశంలో నిరుద్యోగం తాండవిస్తుందా? ఇది ఎవరి చేతగాంతనం? రూపాయి పతనానికి బాధ్యులు ఎవరు? ధరలు పెరిగిన దానికి బాధ్యులు ఎవరు? సిలిండర్ 1200 రూపాయలు చేసిందెవడు? పెట్రోల్ డీజిల్ ధరలు పెంచిందెవడు? మరి మళ్ళా ఓటే అన్నా? అంత పౌరుషం లేకుంటున్నామా? దయచేసి ఆలోచన చేయాలి. తెలిసి అర్థమైన తర్వాత కూడా అర్థం కానట్లు చేస్తే మన బ్రతుకులు వ్యర్థమైతాయని నేను చెప్తా ఉన్నా. దయచేసి అర్థమైన తర్వాత అర్థమైనట్టే ప్రవర్తించాలి. నడవది మా నాటకం అనే బుద్ధి చెప్పాలి సందర్భం వచ్చినప్పుడు. ఆ సందర్భమే మీ చేతిలో ఉన్న ఆయుధం, మీ ఓటు. ఆ ఓటును సక్రమంగా వినియోగిస్తే ఇటువంటి వాళ్ళకి బుద్ధి వస్తుంది, జ్ఞానం వస్తుంది. ఈ నాటకాలు నడవయి, ఈ ప్రైవేటీకరణ నడవది. కరెంటు ప్రైవేటీకరణ అంటే ఏం తెలుసా? ఇంత భయంకరము. 75 సంవత్సరాల స్వతంత్ర దేశంలో మనం ఇచ్చిన డబ్బులు, మన ఆస్తులతోని అనేక లక్షల కోట్ల రూపాయలతోని నిర్మాణం అయినది మన భారత విద్యుత్ శక్తి సంస్థ. ఈ లక్షలాది కోట్ల రూపాయలను వట్టిగానే పేరాలు పుట్టాలు ఇచ్చినట్టు ఇచ్చేస్తాడు ప్రైవేట్. వాడు ఏమి ఇయ్యడు. ఉల్టా మళ్ళా వాడు ముక్కు విండి మనం వసూలు చేస్తాడు. మన మీద వాడు దోసుకుంటారు. ఈ దుర్మార్గాన్ని కొనసాగనిద్దామా? ప్రభుత్వ రంగంలో ఉండేటువంటి ప్రజా పెట్టుబడులను కాపాడదామా? ఈ ప్రైవేట్ కార్పొరేట్ గద్దలకు అప్పచెప్పుదామా? దయచేసి ఆలోచించమని కోరుతా ఉన్నా. పండిన పంట కొనురా, మా వడ్లు కొనురా అని ఢిల్లీ దాకా పోయి మొత్తుకుంటే వడ్లు కొనుడు శాత కాదు. కానీ 100 కోట్లు సంచలనంలో పట్టుకొని ఎమ్మెల్యేలు మాత్రం కొట్టమని వస్తారు. ఇంతకన్నా సిగ్గుమాలిన పని ఇంకోటి ఉంటుందా? వడ్లు కొనుడు శాత కాదు, కానీ 100 కోట్లు ఇచ్చి ఎమ్మెల్యేలను కొనుడు మాత్రం శాతం అవుతుంది. ఈ బీజేపీకి బుద్ధి చెప్పానా వద్దా? దయచేసి ఆలోచించమని నేను మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా. వీటన్నిటికీ మనం జవాబు చెప్పకపోతే, మన ఓటు ద్వారా మనము తిరుగుబాటు చేయకపోతే, ఈ ఆటలు నడవయనే సందేశం ఈ ఎన్నిక ద్వారా ఇయ్యకపోతే దయచేసి వాళ్ళు ఇష్టారాజ్యం చేస్తారు, అరాచకం చేస్తారు. మేము చేయగలిగింది కూడా ఏమి ఉండదు. మేము కానీ వామపక్షాలు కానీ 20 రోజుల నుంచి మీకు చెప్తా ఉన్నారు. గల్లీ గల్లీ తిరిగి చెప్తా ఉన్నారు. ప్రతి ఊరికి వచ్చి చెప్తా ఉన్నారు. ప్రభాకర్ రెడ్డి గారు, ఇతర నాయకులందరూ చెప్తా ఉన్నారు. ఇంటింటికి వచ్చి చెప్తా ఉన్నారు. దాన్ని ఆశామాషిగా తీసుకోవద్దని నేను చెప్తా ఉన్నా. నేను ఒక్కడే మాట మీకు చెప్పేది, అన్యాయం జరుగుతుంది. గ్యాస్ ధర పెరిగింది, పెట్రోల్ ధర పెరిగింది, మీటర్ పెడతారట, చేనేత జీఎస్టీ ఎత్తారట. దాని మీద కొట్లాడాలి. కొట్లాడన్నా వద్దా? మరి కొట్లాడ కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే వాడు చేస్తారా? ఎవడైతే పెంచుతారో వానికే కత్తి ఇస్తే మళ్ళీ మనం మెడ కోసేస్తారు, మనం అదే కత్తితో నరికేస్తారు. కాబట్టి కత్తి ఒకని చేతిలో పెట్టి యుద్ధం ఇంకోని చేయమంటే ధర్మం కాదు. ఏ వామపక్షాలు, ఏ క్రియాశీల పార్టీలు, ఏ టీఆర్ఎస్ పార్టీలు, ఏ ప్రగతిశీల రాజకీయ శక్తులు ఈ అరాచకాల మీద పోరాటం చేస్తున్నాయో వాళ్ళ చేతుల కత్తి పెట్టాలి. ఆయుధం వాళ్ళ చేతిలో పెడితే ఈ ప్రైవేటీకరణ, ఈ పెట్టుబడిదారీ ప్రభుత్వాలు పెట్టుబడిదారుల తొత్తులను నరికి చీల్చి చెండాడి ప్రజల ఆస్తులు కాపాడే పార్టీలను మీరు గౌరవిస్తే అందరం మంచుకుంటాం, దేశం బాగుంటుంది. కాబట్టి దయచేసి మీరు ఆ విషయాన్ని గమనించాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నాం. రైతు బంధు ఇచ్చుకుంటా ఉన్నాం, రైతు బీమా ఇచ్చుకుంటా ఉన్నాం. కేసీఆర్ ఉన్నంత వరకు దాన్ని ఎప్పటి కూడా ఆపలేడని మనవి చేస్తా ఉన్నా. అవి ఆపన్నట, అవి ఉచితాలట. ఇవేమో ఉచితాలు, కానీ కార్పొరేట్ గద్దలకు వాళ్ళకు నుక్సాన్ వచ్చిందనే పేరు చెప్పి, వాళ్ళకి నష్టం వచ్చిందనే పేరు చెప్పి 14 లక్షల కోట్లు ఇచ్చిండు ఇదే నరేంద్ర మోడీ. 14 లక్షల కోట్లు. వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇస్తే ఈ దేశంలో సంవత్సరానికి ఖర్చు అయ్యేది 1,45,000 కోట్లే.
14 లక్షల కోట్లు పెట్టుబడిదారులకు కార్పొరేట్ గద్దలకు ఇయ్యేస్తుంది కానీ వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇవ్వలేమా మోడీ గారు? దీనికి నీ సమాధానం ఏంటి? మునుగోడులో ఓట్లు అడిగే ముందు దయచేసి బీజేపీ నాయకులు దీనికి సమాధానం చెప్పాలని నేను కోరుతా ఉన్నా. గమ్మత్ ఏంటంటే గాయి గాయి గత్తర గత్తర ఢిల్లీ నుంచి వచ్చిరి దొంగతనంగా ఎమ్మెల్యేలను కొనే ప్రయత్నం చేసి దొరికి ఇప్పుడు జైల్లోనే ఉండి ఎవడో కూడా వచ్చి తలమాసినోడు తడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇంకోటి వచ్చి పొడి బట్టలతో ప్రమాణం చేస్తావా? ఇది రాజకీయమా? దొరికిన దొంగలు జైల్లో ఉన్నారు. నేను ఎక్కువ మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే నేను ఒక రాజ్యాంగబద్ధమైన ముఖ్యమంత్రి పదవిలో ఉన్నా. కేసు న్యాయస్థానాలలో ఉన్నది, రేపు తేల్తుంది. నేను మాట్లాడితే దాన్ని ప్రభావితం చేసినంటారు. అందుకే ఆ విషయం నేను ఎక్కువ చెప్తలేను. కానీ ఒక్క మాట మాత్రం చెప్తున్న సూచనప్రాయంగా. నిన్న మొన్న మీరు టీవీలలో చూసారు కదా, అది గింతే. కానీ దొరికిన దొంగ గింతున్నది. ఢిల్లీ పీఠమే దుమ్మురేగిపోయే పరిస్థితి ఉన్నది. రాబోయే రోజులలో అవన్నీ బయటపడతాయి. ఈ దుర్మార్గులను కూకటి వేలతో పీకేసి బంగాళాఖాతంలో విసిరేస్తే తప్ప ఈ భారతదేశానికి నివృత్తి లేదు, భారతదేశానికి నిష్కృతి లేదు. ఈ మతోన్మాదులు, పెట్టుబడిదారుల తొత్తులు, ఈ పిచ్చి వ్యక్తులు, అరాచకం సృష్టించే వ్యక్తులు ప్రజాస్వామికంగా గెలిచిన ప్రభుత్వాలను ఇష్టారాజ్యంగా కూలగొట్టేటువంటి దుర్మార్గులను తరిమేయకపోతే, సాగనంపకపోతే దేశం బాగుపడదు. దయచేసి మీరందరూ కూడా ఆలోచించాలని నేను చెప్తా ఉన్నా. సంవత్సరము టైం తీసుకొని చేస్తానే నువ్వు వీకలే పొడవలేదు. మళ్ళీ ఇప్పుడు 15 రోజులు పూర్తి చేస్తాను. నోరు కాదు తాటి మంట చేసి నోరు కడగాలి మొత్తం. దాని వేసి ఐరన్ బ్రష్ చేసి కడగాలి, బాత్రూమ్ బ్రష్ చేసి కడగాలి. రాయి అది ఎట్లా ఆడుతాడు అబద్ధం నాకు అర్థం కాలేదు. నోరు తెస్తే అబద్ధాలే. లాస్ట్కి ఒక పాట, ఏం పాట అది? చూడు చూడు నల్లగొండ పాట ఆయన రాయాలే. డాన్స్ కూడా చేస్తారు నెక్స్ట్. ఇక ఇప్పుడు 6వ తారీఖు డాన్స్ కూడా చేస్తారు. అదే కూడా నేను కూడా డాన్స్ చేస్తాడు. ఇక డాన్స్ చేస్తారు మునుగోడలు. పాట కడ ఏం సీన్ అనేది కొడారి సీన్ రాస్తే ఈయన రాష్ట్రం చెప్పుకుంటాడు. కొంచెం ఉన్నాయో రాసిన వాళ్ళు చెప్తారు బయటకు వచ్చి, రాసిన వాళ్ళు బయటకు వచ్చి చెప్తారు కదా ఈయన రాసిండు అటు. ఈయన రాత్రి కలగన్నాడు, 2 రంపులు గట్టి కలగన్నాడు నేను రాష్ట్రం అని చెప్పి. ఆ పాట బాగా నచ్చినట్టు ముఖ్యమంత్రికి. నేను రాష్ట్రాన్ని అనుకున్నాడు ఆయన. మంచిగా టోపీ పెట్టుకొని వచ్చిండు. అలా ఆ ఊకద్దప్పుడు ఉపన్యాసం ఇచ్చిండు. మునుగోడు ప్రజలకు నెత్తిన టోపీ పెట్టి పీకిండు. ఆ టోపీ పెట్టుకోమని డౌట్ వచ్చింది నాకు. పెట్టుకొని వచ్చిండు, ఆయనతో మనకు టోపీ పెట్టి పీకిండు. నేను అనుకున్నా ఇంకా సంవత్సరం పూర్తి చేస్తా అంటారు కావచ్చు, ఇచ్చిన హామీ నెరవేరుస్తా అంటారు కావచ్చు. అంత టోపీ పెట్టి పీకిండు. ఆయన ఇవాళ అంతా జూలకన్నా వచ్చింది. అలా ఆ సర్కస్లో జంతువులను చూపడుతూ చూసినాం. 4 ఎమ్మెల్యే మడకొచ్చిండు, సంకలేసి మడకొచ్చిండు. ఇండోళ్ళు గంపం కింద అమ్మిండు ఆడ ప్రగతి భవన్లో. వాళ్ళు కింద కూర్చుంటే ఎడివిక్తో డౌట్ నాకు. వాళ్ళని హెలికాప్టర్ పట్టుకొచ్చిండు, పట్టుకొచ్చి స్టేజ్ మీద లైన్గా నిలబెట్టిండు. వీళ్ళందరూ ఏం చేసి అంతా ఉద్యమకారులు అన్న వాళ్ళెవరన్నా. ఈ కేసీఆర్నే బల్లెలు అనుకొని బస్సులు అనుకొని ఉరికిస్తాను వాళ్ళందరూ 4 కూడా కింద కూర్చోబెడితే అటు ఉరుకుతారు ఇక. అందుకే పట్టుకొచ్చి స్టేజ్ మీద కూర్చోబెట్టిండు. ఊకే మీ స్పీచ్ అని అది చూస్తాను, 1.5 రూపాయలు చూస్తున్నాను. వాళ్ళు ఉంటారా పోతారా చూస్తున్నాను. నమ్మకం లేదా నాకు. నేను చాలా జ్వరేసిన ఊకి చూస్తాను. నాకు ఎందుకు వస్తారు ఆ ఎమ్మెల్యే చూస్తాను, 1.5 పీక్తారని చెప్పి. ఆ గన్మని చెప్పినట్టు నన్ను కాదు వాన చూడుకొని చెప్పాడు. తీసుకొచ్చిండు, తీసుకుపోయాడు. ఆ సర్కస్ జంతువులు చూస్తూ ఇట్లా కట్ట చూపడితే అట్లా చూపట్టినారని సర్కస్. ఆయన టోపీ కూడా అదే సేమ్ కదా, ఆడ కూడా అట్నే పెడతారు. చేతిలో కట్టలేదు అంతే. 100 కోట్లు పెట్టి కొంటారట. ఎవరు కొంటారు? 100 కోట్లు. సెకండ్ హ్యాండ్ కారు కొంటే 3 లక్షలకు అమ్ముడు. నీ సెకండ్ హ్యాండ్ వాళ్ళు పట్టుకు ఓడికొనాలి వాళ్ళని. వాళ్ళని ఉద్యమకారులా, వాళ్ళని ఆనిముత్యాలట. అవు నువ్వు అని ఉద్యమాలు ఆనిముత్యాలు. తెలంగాణ ఆత్మగౌరవం కాబట్టి అమ్ముడు పెట్టాడు ఆత్మహత్యమే. బ్రోకర్లకు జోకర్లకు అమ్ముడు పెట్టాడు కూడా. మరి ఎందుకు విచారణ ఒప్పుకుంటావు అంటున్నా అంటే, ఎందుకు విచారణకు వెనుకడిగేస్తున్నావు? నేను మళ్ళీ అడుగుతున్నా రాష్ట్ర ముఖ్యమంత్రిని, నువ్వు విచారణకు ఎందుకు వెనుకడిగేస్తున్నావు? నేను గుళ్ళ చేస్తాంటే నా కూడా మాట్లాడుతున్నాడు. మనం కనీసం ప్రమాణం చేయనట్టు నువ్వు ఇవాళ. నువ్వు తప్పు చేయనప్పుడు ఎందుకు ప్రమాణం చేస్తావు? నీకు ఎందుకు భయం ఏంది? ఆ ఎమ్మెల్యేలను ఎందుకు దాచిపెట్టినావు? బయటికి మీడియా ముందు ఎందుకు తీసుకొస్తావు? మనం స్వేచ్ఛగా ఎందుకు నిర్ణయిస్తావు? ఎందుకంటే అన్ని విషయాలు బయటపడతారు వాళ్ళు. నువ్వు విచారణకు ఎందుకు భయపడుతున్నావు? సిబిఐ
విషయంలో నువ్వు ప్రత్యేకంగా ఎందుకు జీవో జారీ చేసినావు? నువ్వు నీ బిడ్డప్పుడు జారీ చేసినావు, దాచిపెట్టినావు, మళ్ళీ ఇప్పుడు మొత్తానికి మోసం వస్తుందని చెప్పి ఇప్పుడు వాళ్ళ కోర్టు సబ్మిట్ చేసినావు. అంత రహస్యం ఎందుకు అంటున్నాను నేను. $100 కోట్లు కూడా అంటే నువ్వు 36 మంది తగ్గించిన ఒకటి తగ్గించిన సారీ అన్న 37 మంది అట. అది 36 మంది ఎమ్మెల్యేలు లిస్ట్ చెప్పిన తప్పే, సారీ ఒకటి ఎక్స్ట్రా ఉంది మళ్ళీ రాసుకున్నది కూడా. 37 మంది ఎమ్మెల్యేలను సంతలో పశువులు లెక్క కొనవు నువ్వు. మళ్ళా వేరే సారాల గురించి మాట్లాడేటువంటి ఆ నోరు కాదు మోరే అది. మన కొత్త స్టార్ట్ చేసిన మీటర్లు ఎవరు నువ్వు తయారు చేస్తావు? వాళ్ళు తయారు చేస్తావు నువ్వే కాదా? నువ్వు ముఖ్యమంత్రివా కాదా? ఫస్ట్ నీకు ఆలోచించుకో. నువ్వు నేను ముఖ్యమంత్రిని అని నీకు అసలు విశ్వాసం నమ్మకం నీకుందా? భయపడుతుంది బాగా బాగా గజాజ మనకుండు. బిడ్డ డ్రగ్స్ కేసా, బిడ్డ లిక్కర్ కేసా, కొడుకు డ్రగ్స్ కేసా, ఎమ్మెల్యేలు అమ్ముడు ఓటే, బ్రోకర్లకు జోకర్లకు. మంత్రులు ఉంటారా గ్యారెంటీ లేదా? ఇంట్లో కొట్టాడు కాబట్టి ముఖ్యమంత్రి కోసము అన్ని హైబద్దిన ముఖ్యమంత్రి ఇవాళ ఏదేదో మాట్లాడి అసలు మునుగోడుకి ఏం చేస్తావు, ఏం చేసినావు? అన్ని కులాలు ఇబ్బంది పడుతున్నారు, దాని గురించి మాట్లాడకుండా ఇక్కడ చెల్లని రూపాయి ఆడేట వెళ్తుంది. నాకు అర్థం కాలేదు. గాడిదికి పాలేసి గాడిదికి గడ్డేసి ఆవు పాలు వస్తుందంటే అదే ఆలోచిస్తున్నది. అలా గాడిద ఎవరు ఆవు ఎవరు ఆలోచించే దుబ్బాకలో రిజల్ట్ చూపెట్టిర్రు, హుజాబాద్లో గాడిదల సంగతి అంతా చూసారు, జిహెచ్ఎంసీలో చూశారు. ఈడ కూడా అదే చూస్తున్నారు. మా గ్రామాల్లో మీ సర్పంచ్లే చెప్తున్నారు ప్రతి పైసా గ్రామ పంచాయతీల అభివృద్ధికి ఇంత పైసలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం పైసలే. కాబట్టి బీజేపీకి ఓటేస్తామని వాళ్ళే అంటారు, వేయాలని వాళ్ళే అంటున్నారు. నిర్ణయం జరిగింది, గాడిదలోలు ఆవు ఏందో నిర్ణయం జరిగింది. ఎవరికి గడ్డేయాలి, ఎవరిని పాల్గొనో తెలుసు, వాళ్ళకు ప్రజలకు తెలుసు. అందుకే ప్రజలు తెలుసు కాబట్టి గాడిదల సంగతి చూసారు. ఆడ ఉజాలు చూపెట్టారు, దుబ్బాకు ఈరోజు చూపడుతున్నారు, ఈరోజు చూపట్టబడుతున్నారు. ఇవాళ ఏమన్నాడే ఇంతకుముందు దబ్బనం సూది పార్టీ అన్నాడు, తోక పార్టీలు అన్నాడు. ఇవాళ మంచిగా ఇంకా ప్రగతిశీల ప్రజాస్వామ్య పార్టీలట. అబ్బాయి ఇప్పుడు గుర్తొచ్చింది నీకు. సూది దబ్బనం పార్టీ అన్నాడు, ఒకసారి తోక పార్టీ అన్నాడు. ఇవాళ కమ్యూనిస్టుల అడ్డాన్ని నల్లగొండ అని చెప్పి చాలా సందర్భాలు చెప్తా ఉంటారు వాళ్ళు. చాలా మంది పోతున్న కార్యకర్తలు కమ్యూనిస్ట్ కార్యకర్తలు కలుస్తూ ఉన్నారు. ఇవాళ స్టేజ్ మీద ఉన్న అన్న కమ్యూనిస్టు కార్యకర్తలకు మేము వ్యతిరేకం కానే కాదు, వాళ్ళు లోపట వేదనకు గురవుతున్నారు. వాళ్ళ కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు ఆలోచించాలి. మీ నాయకులు మీ సిద్ధాంతాన్ని తీసుకుపోయి కేసీఆర్ కాళ్ళ మీద పెట్టారు. మీరు ఇన్ని రోజులు కొట్టాడిన పాపం కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు కూడా డబుల్ బెడ్రూమ్ల కోసం కొట్లాడిర్రు, ఉద్యోగాల కోసం కొట్లాడిర్రు, రైతుల కోసం కొట్లాడిర్రు, ఎస్సీ ఎస్టీల భూముల కోసం కొట్లాడిర్రు, జెండాలు వాతిర్రు. మరిప్పుడు ఆ సమస్యలు పరిష్కారం అయినాయా? అసలు కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తలు పేదలు చాలా మంది ఉన్నారు, వాళ్ళకి ఎవరికైనా డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? వాళ్ళ దానిలో ఎవరికైనా గవర్నమెంట్ నౌకరీ వచ్చిందా? వాళ్ళ దానిలో ఎవరికైనా రుణమాఫీ జరిగిందా? వాళ్ళకి దళితులు 3 ఎకరాలు వచ్చినాయా? మరి దేనికోసం మద్దతు చెప్తున్నారు? ఇవాళ ఏం ఉద్ధరించండి రాష్ట్ర ముఖ్యమంత్రి? మొన్నదానికన్నా ఈ సమస్యలనే కొట్టాడుతుంది. మరి ఇప్పుడు దేనికోసం మద్దతు తెలిపారు? ఎన్ని వేల కోట్లు ముట్టినాయి? కమ్యూనిస్టు పార్టీ కార్యకర్తల పరిస్థితి ఏంది ఇవాళ? ఇంకా పేర్లు గమ్ముతున్నాడు, నామి నెవోషన్ అన్నాడు. యథా రాజా తదా ప్రజ అంటే మళ్ళీ మాడతారు. ఇన్నోళ్ళు మట్టనియాలే. ఇవాళ మళ్ళీ ఒక్క నిమిషం మాట్లాడినట్టు అయిపోయారు. అది రాజిచ్చిన అదే చదవాలి, లేకుండా ఎక్కువ మాట్లాడదు. పాపం ఈయన అన్నా కొద్దీ ఇట్లా అంటాడు పాపం. ఈయన ఏమంటుండే ఆయన తెలియదు, ఆయన ఏమన్నా దాన్ని బట్టి ఈయన తెలియదు. కాబట్టి ఇవన్నీ కూడా ఇలా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నాడు ముఖ్యమంత్రి. తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్న రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ దేశాన్ని దోచుకోవడం పోతున్నాడు అన్నది. వాళ్ళ
ఇక్కడనట మునుగోడులో ప్రజలు ఇచ్చేటువంటి తీర్పే వాళ్ళ అండనే బీఆర్ఎస్ కు పునాది రాయట. 6వ తారీఖు నాడు నీ బీఆర్ఎస్ కు సమాధి రాయట రాసిపెట్టుకో బిడ్డను. తీసి నీ పార్టీని తీసుకపోయి బొంద పెడతా రాసిపెట్టుకో. నీకు గుళ్ళ మీద నమ్మకం లేదు, గోపురాల మీద నమ్మకం లేదు, చట్టం మీద గౌరవం లేదు, కోర్టులను నమ్మవు, నీ పోలీసులను నమ్మవు, సిబిఐని నమ్మవు, ఏం నమ్మవు. నేను గుళ్ళపై ఇవ్వాలన్నా ఆలోచించాను. ఇవాళ మీడియా పరంగా నేను ఆలోచిస్తున్నాను. చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న ఇది. యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి చాలా పవర్ఫుల్ టెంపుల్. ఎవడన్నా తప్పు చేసినోడు తడి బట్టలతోని గుడికి పోయే ధైర్యం చేస్తాడా? మాటి మసైపోతారు. అటువంటిది ఇవాళ నేను నిజాయితీ ఉన్నా కాబట్టే, మా నాయకులు నిజాయితీవంతులు కాబట్టే, మేము ఏ తప్పు చేయలేదు కాబట్టే నీకు ఫస్ట్ అవకాశం ఇచ్చిన పొమ్మని చెప్పి నువ్వు పోలే. మా నిజాయితీని నిరూపించుకోవడానికి తడి బట్టలతోని వాళ్ళ లక్ష్మీ నరసింహస్వామి గుళ్ళోకి వచ్చినట్టే మా నిజాయితీ ఎంతో ప్రజలకు తెలుసు. నువ్వు గుళ్ళ జొర్రా అంటున్నావు, ప్రమాణం చేయంటున్నావు, సిబిఐ విచారణ వద్దంటున్నావు, కోర్టులో కేసు వద్దంటున్నావు, నీ పోలీసు ద్వారా విచారణ వద్దంటున్నావు, ఏమి వద్దంటున్నావు. ఎందుకు వద్దంటున్నావు? తప్పు చేసినావు. ఇవాళ మళ్ళీ మాట్లాడి పెట్రోల్ కాదు. పెట్రోల్ పక్క రాష్ట్రంలో పెట్రోల్ రేట్ ఎంత? పెట్రోలు, డీజిల్, గ్యాస్ నీకు వచ్చే కమిషన్ తగ్గించుకోంటున్నా. నీకు వచ్చే కమిషన్ తగ్గించుకోండి. రేట్లు తగ్గి ఎందుకు తగ్గిస్తావు? ఇవాళ పద్మశాల వీడియో ఏదన్నా చూపడితే ఇవ్వాలి. చాలా మంది వీడియోలో పెరిగాలి మాకు. 18-20 రాష్ట్రాల్లో 18 రాష్ట్రాలు పెట్రోల్ రేటు బయట రేటు నీ సంగతి. నీ ఆర్టీసీ వాళ్ళు ఇచ్చే ఏమని ఎక్కడ రేటు తక్కువ ఉంటే ఆడ వేసుకుంటారు, అంత పోయి కన్నడ పోయి వేసుకుంటారు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.